భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఎయిర్పోర్ట్ క్రెడిట్ దొంగిలించే యత్నం చేస్తూ ఉన్నారని గుడివాడ ఆరోపించారు. స్థల సేకరణ, వివాదాల పరిష్కారంతో సహా ఎయిర్పోర్టు నిర్మాణంలో అసలు కష్టం వైఎస్ జగన్దేనన్న ఆయన ప్రధాని మోడీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అసలు ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేసే సమయంలో దాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థతో ఎందుకు మాట్లాడించలేదని సూటిగా ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. 99 పైసలకి భూములు అన్నాడు. సొంత ఇంట్లో వ్యక్తి విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్పందించదు, తిరిగి వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. అనకాపల్లిలో పంచదారలో భూముల్ని దోపిడీ చేసి గ్రావెల్ తవ్వుకొని పోతే కోట్లాది రూపాయలు అక్కడ ధ్వంసం చేస్తే, పురాతనమైనటువంటి ఆలయాలకి నష్టం కలిగిస్తే అక్కడ ఒక ఏడీ మైన్స్నో, ఒక ఎంఆర్ఓనో, ఒక విఆర్ఓనో, ఒక ఆర్డీఓనో సస్పెండ్ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఉత్తరాంధ్రకి గుండు కొట్టి ఈ ప్రాంతాన్ని ఓట్ బ్యాంక్ గా వాడుకొని ఎవరో చేసినటువంటి పనికి క్రెడిట్ తీసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతానికి రావడానికి పూర్తిగా కృషి చేసింది, ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనేటువంటి విషయాన్ని గమనించమని, ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో పాటు సైమల్టేనియస్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాలి